వరల్డ్ కప్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు గ్రౌండ్ మధ్యలో కనిపించే ఆ భారీ జెండాలు మీరు గమనించే ఉంటారు. కానీ ఆ 120 కిలోల బరువు ఉండే జెండాలు సాధారణమైన గుడ్డతో చేసినవి కావని మీకు తెలుసా? పోనీ ఆ టైంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఆ గూస్ బంప్స్ మ్యూజిక్ వెనక ఏకంగా ఒక ఏడాది కష్టం ఉందని తెలుసా? ఈరోజు ఆ జెండాల వెనక, ఆ ఐసీసీ యాంథమ్ వెనక ఉన్న మైండ్ బ్లాక్ అయ్యే సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. క్రికెట్ అంటే మనకు ప్రాణం. మ్యాచ్‌కు ముందు లక్షలాది మంది ఫ్యాన్స్ మధ్యలో 50 మంది వాలంటీర్లు మన జాతీయ జెండాను పట్టుకొని నిలబడినప్పుడు ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. ఒక కవర్ డ్రైవ్ చూసినంత కిక్ ఇస్తుంది. కానీ 2023 వరల్డ్ కప్ నుంచి ఆ జెండాల సైజు ఒక్కసారిగా పెరిగిపోవటం మీరు అబ్జర్వ్ చేశారా? దీని వెనక ఉన్నది కేవలం షో ఆఫ్ కాదు. ఒక అద్భుతమైన మాస్టర్ మైండ్ ప్లాన్. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఒక్కో జెండా బరువు ఏకంగా 120 కిలోలు. సైజు చూస్తే 3 టెన్నిస్ కోర్టులంత పెద్దది. అయితే షాకింగ్ విషయం ఏంటంటే ఈ జెండాలను దాదాపు 11,000 రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌తో తయారు చేశారు. మీరు విన్నది నిజమే. మనం తాగేసి పడేసిన వేలాది ప్లాస్టిక్ బాటిల్స్ ఇప్పుడు మన జాతీయ జెండాలుగా మారాయి. అసలు చెత్తను జెండాలుగా మార్చాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ కోకా కోలా ఇండియా వారి ఆనందన్ ఫౌండేషన్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. మైదాన్ సాఫ్ క్లీన్ ఎర్త్ అనే క్యాంపెయిన్ ద్వారా కుంభమేళా లాంటి భారీ ఈవెంట్స్ లో, క్రికెట్ స్టేడియంస్ లో జనాలు పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ని ఏరి ఇలాంటి దేశానికి గర్వకారణమైన జెండాలుగా మార్చారు. ఈ ఐడియా ఎంత సక్సెస్ అయిందంటే ఈ క్యాంపెయిన్ వాలంటీర్లు వేసుకున్న 21,500 జాకెట్స్ కూడా ఆ ప్లాస్టిక్ తో తయారు చేసినవే. మన మైదానంలో ప్లాస్టిక్ కాదు, క్రికెట్ లో ఉండాలనేదే వీళ్ళ కాన్సెప్ట్. ఇక మన రోమాలు నిక్కబడుచుకునేలా చేసే ఐసీసీ యాంథమ్ విషయానికి వద్దాం. ఫుట్బాల్ ఛాంపియన్స్ లీగ్ లాగా క్రికెట్ కూడా ఒక పవర్ఫుల్ ఐడెంటిటీ ఉండాలని ఐసీసీ డిసైడ్ అయింది. వందల ప్రపోజల్స్ వస్తే ఫైనల్ గా మిషన్ ఇంపాసిబుల్, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కి మ్యూజిక్ అందించిన స్కాటిష్ కంపోజర్ లారెన్ బాల్ఫ్ కి ఈ బాధ్యతలు అప్పగించారు. దీనికోసం ఆయన ఏకంగా హాలీవుడ్ లో ఒక క్రికెట్ మ్యాచ్ పెట్టి బ్యాట్ సౌండ్ ని రికార్డ్ చేశారు. ఈ మ్యూజిక్ లో ప్రతి బీట్ వెనక ఒక పక్కా క్యాలిక్యులేషన్ ఉంది బాస్. వాలంటీర్లు జెండా పట్టుకుని పొజిషన్ రావడానికి, ఎంపైర్లు నడుచుకుంటా రావడానికి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేసి మరి బీట్ సెట్ చేశారు. ఆ లండన్ లోని లెజెండరీ అబ్బే రోడ్ స్టూడియోస్ లో 98 మంది మ్యూజిషియన్స్ తో దీన్ని రికార్డ్ చేయడానికి ఏకంగా ఒక ఏడాది పట్టింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు ఇండియా మ్యాచ్ చూస్తున్నప్పుడు అహ్మదాబాద్ లాంటి గ్రౌండ్ లో ఆ జెండా విచ్చుకుని ఆ మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు తాగి పడేసిన ప్లాస్టిక్ బాటిల్ ఆ జెండాలో ఉండొచ్చు. ఆ మ్యూజిక్ వెనక ఒక ఏడాది పాటు పడిన ఎంతో మంది శ్రమ ఉండొచ్చు. దట్ ఈస్ ద మ్యూజిక్ ఆఫ్ క్రికెట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా తెలుసుకోవాలంటే వెంటనే మన వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.